అండి నేనైతే ఈరోజు చికెన్ వండుదామని మసాలాలు పడతానా. ఇది జాజికాయ, ఇది కొంచెం వేస్తా, ఇది కొంచెం తాలింపుకి వేస్తా. అనస పువ్వు, ఇవి లవంగాలు ఒక 3 వేస్తే సరిపోద్ది. సాజీరా కొంచెం అయితే సరిపోద్ది. చెక్క ఇది కొంచెం అయితే సరిపోద్ది. గసగసాల ఇది కూడా కొంచెం వేసుకోవాలి. కొంచెం అంటే కొంచెం ఎక్కువనే వేసుకోవాలి. యాలకులు ఒక 2 మసాలా వట్టంగా వేయాలి. ఒక 2 తాలింపుకి వేసుకోవాలి. ఇది పువ్వు, ఇది వేసుకోవాలి కొంచెము. ఈ కాయ కూడా కొంచెం వేసుకోవాలి, మంచిగా టేస్ట్గా ఉంటుంది. ఈ పువ్వు కూడా కొంచెం తాలింపుకి వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది, స్మెల్ కూడా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో కొన్ని నీళ్ళు పోసుకొని పట్టుకోవాలి, సరిపోతాయి. ఈ మసాలా పేస్ట్ అంతా ఇందులో వేసి ఇందులో ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ వేసిన. ఇప్పుడు ఇదంతా కలుపుకోవాలి. ఇదంతా ఇట్లా కలుపుకోవాలి. నూనె వేస్తుంది, ఉప్పు, మిరము, మసాలా అన్నీ అయితే ఇట్లా కలుపుకోవాలి. ఫస్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టి సరిపోని అయితే ఆయిల్ వేసుకుంటాను. ఇప్పుడు కొన్ని మసాలాలు అయితే వేసుకున్న తాలింపుకి ఇప్పుడు ఉల్లిపాయ, ఒక 2 పచ్చిమిర్చి, ఇది కూడా కొంచెం వేయించుకోవాలి. ఇప్పుడైతే అల్లము వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. కొంచెం చికెన్ కలిపిన కదా ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులో కొంచెం వేసా. తాలింపు అంతా వేగాలి. కొంచెం అయితే పసుపు వేసుకుందాము. కొంచెం చికెన్ కలిపిన కదా సరిపోద్ది. ఇప్పుడైతే కొంచెం టమాటో పేస్ట్ ఈ తాలింపుకి వేసుకుందాము. రేపు ఒక టమాటో పెట్టి పేస్ట్ వేసిన. ఇది కూడా తాలింపులో వేగాలి. వేగినప్పుడే మంచిగా ఉంటుంది, ఫ్రై కావాలి. ఈ ఉల్లిపాయతో పాటుగా ఈ టమాటో పేస్ట్ కూడా ఫ్రై కావాలి. కొంచెం పుదీనా తాలింపుకి వేసుకోవాలి. ఇప్పుడు అన్నీ కలిపిన చికెను ఇందులో వేసుకోవాలి. కలిపి పెట్టుకున్నాం కదా, కలిపి ఒక అరగంట పక్కకు పెట్టుకున్నాము. ఇప్పుడు ఇదంతా ఇందులో వేసుకోవాలి, కలుపుకోవాలి. ఇది ఇప్పుడు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఊరిన ఎసరే ఇది, నేను ఇందులో వాటర్ పోయలేదు. దీంతో ఉడుకుతుంది, సరిపోద్ది. మంచి స్మెల్ అయితే వస్తుంది, కమ్మడి వాసన అయితే వస్తుంది నోట్లో. దీన్ని చూస్తేనే నోట్లే నీళ్ళు ఊరుతున్నాయి. ఇంకా తింటేనైతే ఎంత కమ్మగా ఉంటుందో. కొద్దిసేపు అయితే ఇంకా ఫ్రై కావాలి. ఇది ఈరోజు అయితే స్టాండ్ పెట్టలేదండి, ఎందుకంటే నేను కొంచెం ఇంటి దగ్గర లేను, వేరే కాడ తీస్తాను ఇది, అందుకే స్టాండ్ పెట్టలేదు. షేక్ అవుతుందని అనుకోకండి. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకుందాము, కలుపుకుందాము. ఇప్పుడు ఈ కొత్తిమీర కూడా కొద్దిసేపు ఉడకాలి, చికెన్తో పాటు ఉడకాలి. దాదాపు చికెన్ ఉడికినట్టే, కొద్దిసేపు అయితే ఉడకాలి. ఇందులో నేనైతే వాటర్ వేయలే, ఇందులోనే ఊరుతున్నాయి. తీట కూడా కళ్ళు కలిసి పడకేసుకున్నావు.
చికెన్ అయితే వండడం అయిపోయిందండి. ఈ గంటెతోటి ఒక గంటన్నర కారం వేసిన, కేజీ చికెన్ ఇది. సరిపోనైతే సాల్ట్ వేసిన. చూడండి, ఇట్లా దగ్గరనైతే ఫ్రై చేసుకోవాలి. నేను ఇందులో వాటర్ అయితే అస్సలు వేయలేదు. చాలు, 2 పీసులు వేసుకున్నాం అనుకో మనం సరిపోని అన్నం తినచ్చు, అంత బాగుంటుంది. ఎట్లయితే వండినా చూడండి. మా వంట కనుక నచ్చితే లైక్ అయితే చేయండి. చేసుకొని అయితే లైక్ చేసి అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి, ఉంటానండి. మరి మళ్ళీ వంటతో కలుద్దాము. చూడండి, చల్లగా అయిందంటే ఈ సూప్ అయితే ఉండదు, మొత్తం అయిపోద్ది. ఎట్లయితే ఉంటుంది.